ఎందుచేతంటే 5 సంవత్సరాలు సైకో జగన్ తన పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని పాతాళ లోకానికి పెట్టేస్తే 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా కసితో ఎప్పుడు ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో మే 13వ తారీఖున ఎన్నికలు జరిగితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి మంచి ఓటు వేసి ఈ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజు కాబట్టి ఇది మన యొక్క ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక పెద్ద పండగ. మీకున్నటువంటి 5 సంవత్సరాలు పడినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధని కసి రూపంలో మే 13 ఇస్తే ఈ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజు కాబట్టి మీ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ తెలియజేసుకునేది ఒకటే, ఏ హామీ అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో నెగ్గిన వెంటనే పెన్షన్లు పెంచడం మీ అందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్గా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందిలో ఉన్నప్పటికీ పెంచిన వెంటనే పెన్షన్లు పంపినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అలాగే 1600 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ధాన్యం రైతులు అమ్మితే చెల్లించకపోతే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అలాగే ఇంతకుముందు భర్త పెన్షన్ తీసుకుంటే భర్త చనిపోతే భార్యకు పెన్షన్ రావాలంటే సంవత్సరం పైన పట్టేటటువంటి ఉండేది. కానీ ఇవాళ స్పౌజ్ అని ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చి భర్త పెన్షన్ తీసుకున్నాక చనిపోతే భార్యకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ ఇచ్చేటటువంటి అవకాశం మన ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది. అలాగే మీ అందరూ కూడా ఆలోచించుకోండి, గత ప్రభుత్వంలో రోడ్లు సరిగా ఉన్నాయా? కొయ్యూరు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళో మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా మంచి సిమెంట్ రోడ్లు వేయటం మీరు మన గ్రామంలోనే చూశారు. మన మండలంలో సుమారు 6 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులకి గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతే వాళ్ళ కాలేజీలో టీసీ కోసం వెళ్తే వాళ్ళు డబ్బులు కట్టించుకొని కానీ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఫీజు రీయింబర్స్మెంట్ అంటే కాలేజీలకి విద్యార్థులు చెల్లించవలసినటువంటి అవసరం లేకుండా నేరుగా కాలేజీ అకౌంట్లో వేసినటువంటి మనకి ఘనత మన కూటమి ప్రభుత్వం. అలాగే దీపం పథకం మీ అందరికీ తెలుసు, గ్యాస్ బుక్ చేసుకుంటున్నారమ్మా. ఖచ్చితంగా మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయా చూసుకోండి. ఇక నుంచి ఇంకొకటి కూడా పెట్టారు, ఒకవేళ మీకు కనుక గ్యాస్ అక్కర్లేదు అనుకుంటే ముందుగానే ఆ డబ్బు ఏదైతే ఉందో అది మీ అకౌంట్లోకి వేస్తారు. కాబట్టి ఇచ్చినటువంటి మాట ప్రకారం దీపం పథకం కింద మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా మీ అందరికీ తెలుసు. ఇంకా 4-5 పథకాలు మనం అందుబాటులో ఉన్నాయి. ఈ నెల నుంచి తల్లికి వందనం కూడా మనకు అమలు చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ అర్థం చేసుకోండి, ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం. కాబట్టి మీ అందరి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలు, రాబోయేటటువంటి పంచాయతీ కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ సొసైటీ ఎన్నికల్లో కూడా మీ అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా. అలాగే